పౌలు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక మనకందరికి తెలిసిన విధంగా ఈ దాదాపుగా పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రికలలో మొట్టమొదటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక అని. ఎఫెసీ సంఘమును స్థాపించి ఎఫెసీయులకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి నుంచి కూడా అనేకమైన చూస్తూ ఉన్నాం. మరి అనేకమైన హెచ్చరికలు సంఘంగా ఏ విధంగా ఉండాలా, సంఘస్థులంతా ఏ విధంగా ఉండాలా అని ఈ పత్రికలు అంటే ఆ సంఘానికి రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినం మనం ఒకవేళ మన ముఖ్య విషయం ఒక థీమ్ అనుకుంటే క్రొత్త స్వభావంతో జీవించడం, క్రొత్త స్వభావంతో జీవించడం అనేది అంటే ఏ విధంగా మనం ఇంతకు ముందు మన జీవితం ఏ విధంగా ఉంది, మనం ఇప్పుడు ఏ విధంగా ఉండాలా, అసలు మనం ఎవరము అనేది పౌలు తిరిగి జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ పౌలు ఒకటేంటంటే ఒక సిద్ధాంతం ఆయనకుంది, కానీ ఆ సిద్ధాంతం నుండి కూడా తనకున్న ఆ సిద్ధాంతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆచరణలా పెట్టాలి. అంటే మనం నేర్చుకున్న సిద్ధాంతాలను ఆచరణగా మార్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే క్రీస్తులో మన ఐక్యతను వివరించాలని ఆయన ఉద్దేశం. మనం ఏ విధంగా ఉన్నాం, మనం అందరం కలిసి ఉన్నామా, ఐక్యతగా ఉన్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ఉన్నామా. అందుకే కొత్త స్వభావంతో జీవించడం అనేది నేను ఒక థీమ్గా నిర్ణయించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వచనంలో మనం చూస్తే 25వ వచనంలో సత్యము మాట్లాడండి, అబద్ధమును విసర్జించి మీలో ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఎందుకనగా మనము ఒకరికొకరము అవయములై ఉన్నాం. అబద్ధము సంఘాన్ని నాశనం చేస్తుంది. విశ్వాసులంగా మనం శరీర అవయవములే ఒకరికొకరము కలిసి ఉన్నాం. కాబట్టి సత్యం చెప్పండి, సత్యం నమ్మకాన్ని నిర్మిస్తుంది అనేది పౌలు యొక్క ఉద్దేశం. సత్యం చెప్పడం ప్రతి విషయంలో, ఎందుకంటే ఏ విషయాలైనా కూడా ఒక కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఏ విషయాలైనా సత్యం చెప్పడం మంచిది అనేది ఈ యొక్క సారాంశమైనది. అదే ఇక ముందుకు వెళ్తా ఉంటే 25, 26, 26వ వచనంలో కోపము పాపము కాకూడదు. అంటే కోపం చేయడు కానీ పాపం చేయకుడి, కోపపాడు కానీ పాపం చేయకుడి. ఈ విధంగా పౌలు ఇక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. కోపము పాపము కాదు అని పరిష్కరించమని, కోపం చేదుగా మారుతుంది పరిష్కరించమని. కాబట్టి మన జీవితాలు అనవసరమైన వాటి కొరకు, చిన్న చిన్న వాటి కొరకు కోపం చేయడం, ఇటువంటి అవకాశం, ఇటువంటి ఉద్దేశాలు మన లోపల ఉండకూడదు. ప్రతి విషయంలో కోపం ఉండవద్దు. అంటే కోపము పాపం కాకూడదు అనేది, కోపడి కానీ పాపము చేయకుడి అని పరిష్కరించి, కోపం చేదుగా మారుతుంది అని. అంటే అది ఏదైనా మనం కొన్నిటిని మనం వదులుకోకపోతే ఎప్పుడు కోపం చేసుకుంటూనే ఉండి మరి పాపం చేసినట్టయితే అది చేదుగా మారుతుంది. అది చేదుగా మారి
అపవాది సంబంధాలలో ఇరికిపోతుంది. అందుకొరకు అటువంటి అవకాశాలు మనం ఇవ్వకూడదు. అదేవిధంగా మనం 28వ వచనం చూస్తే, పని చేసి పంచుకోండి. ఏదైనా మనం పంచుకోవాలనంటే మనం పనిలో భాగస్థులం కావాలి. పనిలో భాగస్థులం ఉండాలి, అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. తర్వాత ఇప్పుడు అండ ఏంది, దొంగిలి వాడు ఇంకనూ దొంగిలిక తాను హస్తములతో యోగ్యమైన పని చేసి లేని వానికి పంచిపెట్టకు. ఏదైనా నువ్వు సంపాదించుకున్నావు సువార్త మనలను తీసుకోవడము నుండి ఇవ్వడానికి మారుస్తుంది. పని ద్వారా ఆతృత్వము సాధ్యమవుతుంది. అంటే ఏదైనా పని చేసి పాలు అడగాలి. పని చేసినప్పుడే మనం ఏదైనా కానీ మనకు పాలు తీసుకోవడానికి, అంటే మన షేర్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ మనం ఏది లేకుండా మనం పాలు కొరకు అడగడం అది మంచిది కాదు అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. సువార్త కూడా మనలను తీసుకొచ్చింది ఏంటంటే, మన జీవితము తీసుకోవడం నుంచి ఇవ్వడానికి మారుస్తుంది. మన జీవితం సువార్త ద్వారా మనం ఎన్నో నేర్చుకొని మన జీవితాల్లో తీసుకోవడం కాదు కానీ ఇవ్వడం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మనకు దాతృత్వం సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ జనరాసిటీ మన లోపల పెరుగుతుంది. ఇవ్వడం నేర్చుకోకపోతే తీసుకోవడమే అనేది మంచిది కాదు. కానీ అందుకే చెప్తున్నాడు పౌలు ఏంటంటే, ఈ వాక్యాలు విని ఈ దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయంలో ఆ పరివర్తన ఏం జరుగుతుంది అని అంటే, తీసుకోవడం మాని ఇవ్వడము మొదలు పెడతాం. కాబట్టి అటువంటి దాతృత్వం దేవుడు మనకు దయచేయాలని మనం ఎప్పుడు దేవుని ప్రార్థించాలి. మనం ఇంకొక 29వ వచనం చూస్తే, కట్టుబాటు మాటలు అంటే చెడిపోయిన మాట నీ నోట నుండి ఒక్కటి కూడా రానియద్దు. వారికి మేలు కలుగునట్లు అవసరమైనప్పుడు క్షేమాభివృద్ధికరమైన మాటయే పలకాల. అంటే అనవసరమైన మాటలు, కొంతమంది మాటలు మాట్లాడి మనసు బాగా బాధపరచడం, అవతల మనసును హృదయాన్ని నొప్పించడం, అలాంటి మాటలు మాట్లాడవద్దు అని పౌలు బిగ్గరగా హెచ్చరిక చేస్తున్నాడు. మాటలల్లో కానీ మనం ఎప్పుడైతే సువార్త వింటున్నామో, లేకపోతే దేవుని మాటలు వింటున్నామో, మన మాటల్లో కూడా మార్పు రావాలి. అది ఈ యొక్క వచనం యొక్క సారాంశం. మనం ఎప్పుడు కూడా మన మాటలు ఒక డిస్ట్రాక్షన్ గా ఉండకూడదు, కానీ ఎప్పుడు కన్స్ట్రక్టివ్ ఉండాలి. అంటే ఏదైనా మనం మాట్లాడితే కూల్చివేసినట్టు ఉండకూడదు, కానీ నిర్మించే పనిముట్టు కావాలి. అది మనం అందుకొరకు మాట్లాడేటప్పుడు కూడా ఏది మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా అనేది కూడా ఆయన పౌలు ఈ సంఘానికి, ఎఫెసు సంఘానికి చెప్పుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ముందుకు వెళ్తే 30వ వచనం. ఆ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మను దుఃఖపరచవద్దు. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఒక శక్తి కాదు, ఆత్మ అంటే ఒక వ్యక్తి కూడా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆయన చేత మీరు విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ముద్రింపబడి ఉన్నారు. సంఘంలోని పాపము మనలో నివసించే ఆత్మను బాధిస్తుంది. అంటే కొన్నిసార్లు మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు
పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతా ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన ఏదో ఒక శక్తి రూపకమే లేదు, ఆయన మనలో వ్యక్తి రూపకంగా కూడా ఉండి మన మాటలు ఆయనకు దుఃఖకరంగా ఉంటుంది. ఆయన ఆత్మను కూడా బాధించవచ్చు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా మనం గమనించాలా, మనము మన మాటల్లో ఒక ప్రత్యేకత ఉండాల. సంఘము వెలుపల ఉన్న వారికి, అంటే క్రీస్తు సంఘంలో ఉండేవారికి వారి వ్యవహారము, వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పౌలు చాలా హెచ్చరించి చెప్తున్నాడు. అంటే ఎఫెసీ పత్రికలు, పౌలు ఎన్ని పత్రికలు రాసిండో ప్రతి విషయంలో కూడా సంఘంలో ఒక భాగంగా ఏ విధంగా ఉండాల అనేది పౌలు ఉద్దేశం. మన సంఘంలో ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలం, విమోచించబడిన వారం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకొరకు నూతన స్వభావంలో మనం జీవించడం ఏ విధంగా, మన జీవితం ఏ విధంగా ఉంది అని మనం పరీక్షించుకోవడం మంచిది. అందుకొరకు ఒక జీవితం పొందాలంటే ఒక జీవితాన్ని విడిచిపెట్టాలి. మనం మంచి జీవితం జీవించాలని అంటే మన చేష్టల్లో, మనం చేసే పనిలో ప్రత్యేకత ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో ప్రత్యేకత ఉండాలి. మరి అంతేకాకుండా మనలో ఉన్న ద్వేషాన్ని అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా, ఏది ధరించాలా అని 31వ వచనం 32వ వచనంలో ఉంది. విడిచిపెట్టండి, ధరించుకోండి. అంటే ఒకటి తీసేసి ఇంకొకటి ధరించుకోవడం. సమస్త ద్వేషం మీ యుద్ధ నుండి తీసివేయబడవలను. అంటే ఎన్నో ఉన్నాయి. సమస్త ద్వేషము అనేది ఒకటి మాత్రమే చెప్తున్నాయి. ఏంటంటే అన్ని కలిపేస్తుంది. మన లోపల ఉన్న మూర్ఖత్వాన్ని, మన లోపల ఉన్న ద్వేషము, ఇంకా ఎన్నో విధాలుగా మనం ఇక్కడ చదివితే ఎన్నో విధాలుగా ఉంటున్నది. వాటన్నిటినీ తీసివేయాలి. ఒకని ఎడల ఒకరు దయగలిగి, అంటే ఒకటి ద్వేషము విడిచిపెట్టాలా, అది మన వద్ద నుండి తీసివేయబడాలా. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాత్మ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే ఆ ద్వేషాలు ఇవన్నీ విసర్జించిన తర్వాతనే మరి మనం ఒకరినొకరు క్షమించగలుగుతాం. ఒకవేళ మనం ఇవన్నిటిని విసర్జించకపోతే మనం క్షమాపణ అనేది మనకు ఉండదు. అంటే ఇక్కడ ఈ మాటలు ఏంటంటే సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అని ఉంది. అంటే కొన్ని విసర్జించిన తర్వాతనే ఈ యొక్క 32వ వచనంలో క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని అంటుంది. ఇది అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం చేత మనం క్షమించబడినో, యేసు ప్రభు మనలను ఏ విధంగా మనం అనేకమైన పాపలమైనప్పుడు మనలను క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడో, మరి అదే ఉద్దేశంతో ఆయన వలె ఆ ద్వేషాలు అవన్నీ విసర్జించినప్పుడు ఇక్కడ మనం క్షమించగలుగుతుంది. కాబట్టి ఆ క్షమించే గుణము మనకు రావాలి. క్షమాపణకు ప్రమాణము క్రీస్తు మనలను క్షమించడమే. ఇది అద్భుతమైన కృప. ఇది దేవుని కృప ద్వారా మనం ఏమైనామో దేవుని కృప కాబట్టి మనం పొందిన కృప మనం ఇతరులకు చూపించాలి అంటే
మనం కూడా ఒకరినొకరము క్షమించాలి. ఇప్పుడు మనం ఒకరికొకరము అవయములుగా మనం ఉన్నాం. అంటే వీఆర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. అరే ఒక బాడీలో ఉన్నప్పుడు మనమందరం ఒక పార్ట్ సంబంధం ఉంది. కాబట్టి మరి మనము మన జీవితాలలో ఆ యొక్క బలహీనత ఉంటే మనం పైకి ఎదగలేము. మన జీవితం మనం పొందిన క్షమాపణ లేకపోతే మనం పొందిన విమోచనలో మనం ఎదగలేము. మనము పొందిన విమోచన జీవితాన్ని మనము బలపరుచుకోవాలి అన్నప్పుడు, ఎప్పుడైతే మన జీవితం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందనంటే మనలో ఉంటున్న ఈ యొక్క దేశాన్ని దూరం చేసినప్పుడే, దేశాన్ని విసర్జించినప్పుడే మనకు క్షమించే గుణం వస్తుంది. ఒకరినొకరు క్షమించుడి. అది యేసు ప్రభు మన లోపల ఉంది, మన నుండి కోరేది. ఎందుకంటే క్షమాపణ అనేది ఒక నిర్వహణ సూత్రం. ఎందుకంటే క్రైస్తవ నాయకత్వంలో క్షమాపణ ఖచ్చితం. అది జట్లను స్తంభింపజేసి, ఇప్పుడు ఏదైతే క్షమాపణ లేకపోతే ఒక చేదు చక్రాలుగా విచ్ఛిన్నం అయిపోతుంది, డివిజన్ అయిపోతుంది. కాబట్టి క్షమాపణ అనేది దేవుడు మనకు నేర్పించింది. యేసు ప్రభు ఆయన క్షమించి, మనం అనేక సార్లు గమనించినట్టయితే యేసు ప్రభు ఏది చెప్పినా కూడా ఆయన చేసి మనకు చెప్పిండు. అదేవిధంగా పౌలయ్య కూడా పౌలు చేసి శ్రమపడి ఇంకొకరిని శ్రమపడటకు చెప్పాడు. ఆయన తన జీవితాన్ని నూతనంగా మార్చుకొని మనలను కూడా నూతన స్వభావంతో జీవించమని చెప్తుంది. కాబట్టి మనము ఈ మాటల ద్వారా మనం హెచ్చరించబడి మన దైనందిక జీవితం పరిశుద్ధాత్మ నిర్వహణకు మనం అప్పగించాలి. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం అప్పగించుకోవాలి. అదే దేవుని చిత్తం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా కానీ మరి దేవుడు మనందరికీ మన దైనిక జీవితంలో మరి ఆయన చెప్పినట్టుగా ఒక పని చేసి పనిలో పాలకు ఆశించాల. మరి మనం అనవసరమైన కోపం చేయకుండా, పాపంలో ఇరుక్కోకుండా ఉండాలనేది దేవుని చిత్తం. అన్నిటితో పాటుగా మన లోపల ఉన్న ద్వేషాన్ని దూరం చేసి మనం ఒకరినొకరం క్షమించి కలిసి ఐకమత్యముగా జీవించాలనేది దీని సారాంశం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మన దైనందిక జీవితంలో, మన డైలీ లైఫ్లో మరి మనం ఈ విధంగా జీవించేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.